Hello guys, welcome to our channel ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈరోజు మనం థియేటర్లో ఫ్లాప్ అయి ఈరోజే ఓటీటీలో రిలీజ్ అయిన భైరవం మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ సూరి, ఉన్ని ముకుందన్ అలాగే శశికుమార్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన తమిళ సూపర్ హిట్ గరుడన్ మూవీ రీమేక్. ఇందులో మెయిన్ లీడ్గా బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ అలాగే సపోర్టింగ్ రోల్స్లో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై, సందీప్ రాజ్, శరత్ లోహితశ్వ తదితరులు యాక్ట్ చేశారు. నాంది అలాగే ఉగ్రం మూవీ డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల ఈ మూవీని డైరెక్ట్ చేశారు. రిలీజ్కి ముందే వివాదాలకు కారణం అయిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అయింది. ఇక మెయిన్ స్టోరీ విషయానికి వస్తే నారా రోహిత్, మంచు మనోజ్ అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు మంచి స్నేహితులు. వారాహి అమ్మవారి గుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్కి విశ్వాసపాత్రుడు. మనోజ్ ఏం చెప్పినా కాదు అనకుండా చేస్తాడు బెల్లంకొండ శ్రీనివాస్. అలాంటి మన హీరో మనోజ్ని ఎందుకు ఎదిరించాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది అనేది మిగతా స్టోరీ. మూవీలో మెయిన్ లీడ్గా మనకి చూపించింది బెల్లంకొండ శ్రీనివాస్ని అయినప్పటికీ స్టోరీ మొత్తం నారా రోహిత్ అలాగే మంచు మనోజ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ అసలు ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. నారా రోహిత్ తన పాత్ర మేరకు బాగా చేశాడు. ఈ మూవీ తనకి వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక మంచు మనోజ్ చేసే యాక్టింగ్కి మూవీ చూసేటప్పుడు మనకి ఇన్స్టెంట్ ఇరిటేషన్ వస్తుంది. ప్రతి డైలాగ్ నొక్కిపెట్టి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇక యాక్ట్రెస్గా చేసిన అదితి శంకర్ అలాగే దివ్య పిల్లై పాత్రలు మనకి చిరాకు తెప్పిస్తాయి. ఆనంది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కొంచెం బాగా చేస్తుంది ఈ మూవీలో. ఫోర్స్డ్ ఎమోషన్స్, అన్వాంటెడ్ సాంగ్స్, యాక్టర్స్ పేల్ పెర్ఫార్మెన్స్, ఎక్కడో ఒకసారి భైరవం అని వచ్చే బీజిఎం అన్నీ కలిపి మూవీని కిచిడీ చేసేసి. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు బాగోవు. పూర్ బీజిఎం అండ్ సాంగ్స్ మూవీకి బిగ్ మైనస్. మూవీ చూసేటప్పుడు ఆర్ట్ వర్క్ చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే బెల్లంకొండ శ్రీనివాస్కి ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ తరువాత మళ్ళీ నిరాశే మిగిలింది. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఖాళీగా ఉండి బోర్ కొడితే ఏదో ఒక పని చేసుకోండి, అంతేకాని భైరవం మూవీ చూడకండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like this video and subscribe our channel Final Frame Review.